ప్రభుత్వ గిరిజన విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలు పాత ఇనుప సామాన్ల షాపులో దర్శనమిచ్చిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. అచ్చంపేట పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు అప్పగిస్తేనే ఆ అధికారి విద్యార్థులకు కాకుండా ఇనుప సామాన్ల షాపులో ఇచ్చారు. డబ్బులకు కక్కుర్తిపడి వాటిని స్క్రాప్ కింద విక్రయించేందుకు యత్నించిన సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ అధికారుల బాగోతాన్ని అచ్చంపేట మీడియా ప్రతినిధులు బయటపెట్టారు. వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయించడం ఏంటని అధికారులు నిలదీశారు. ఆ పాఠ్య పుస్తకాలను ఆటోలో పోలీస్ స్టేషన్కు తరలించారు. పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందకుండా చేసిన సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ అధికారులపై జిల్లా కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన రహదారి గుండా ఉన్న ఈ యొక్క పాత ఇనుప సామాన్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన బుక్కులు ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేకుంటే ఆ కాంట్రాక్టర్లో తెలియదు కానీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. నేడు ఏబీపీ బంద్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా బుక్కులు ఈరోజు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు సకాలంలో పిల్లలకు చేరవేయాలనేసి నేడు ఏబీపీ బంద్లో ఈరోజు పాల్గొన్నాం. ఇదే రోజు మాకు ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి రావడం దారుణం. అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుక్కులు లేవు కానీ అదే విద్యార్థులకు సంబంధించిన పంపిణీ చేయాల్సిన బుక్కులు నేడు ఇదో పాత ఇనుప సామాన్లలో కిలో లెక్కన అమ్ముకున్నారు. ఇవి రేపు బజ్జీలకో బోండాలకో అమ్ముకోవాల్సి వస్తుంది. ఇది మన తెలంగాణ ప్రభుత్వం